హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు క్రంచీ రుచులు. నేను మీ జ్యోతి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిల్ మేకర్తో ఎంతో ఈజీగా సింపుల్గా తయారు చేసుకోగలిగే మిల్ మేకర్ పరాటా. ఈ మిల్ మేకర్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది పిల్లల లంచ్ బాక్స్లోకి కానీ ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఈ పరాటా. ఈ పరాటాని తయారు చేయడానికి ఎక్కువగా టైం కూడా పట్టదు. ఒక అరగంటలోనే ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. రెసిపీలోకి వెళ్ళే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఈ విధంగా మిల్ మేకర్ని తీసుకొని ఇందులోకి వేడి నీటిని పోసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఇందులోంచి వాటర్ని స్క్వీజ్ చేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ జీలకర్రని సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొద్దిగా పసుపును కూడా వేసి మొత్తం అంతటిని మిక్స్ చేసుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడినంత కారంని, సాల్ట్ని, ధనియాల పొడి, జీలకర్ర పొడిని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ పేస్ట్ను కూడా వేసి మొత్తం అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన స్పైసెస్ అన్నీ ఈ పేస్ట్కు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. కావాలంటే మీరు ఇందులోకి కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పరాటా కోసం మరొక గిన్నెలోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ని, ఆయిల్ని కూడా వేసుకొని మొత్తం అంతటిని ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని బాగా ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్ కన్సిస్టెన్సీలో ఈ విధంగా కలిపి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోంచి ఒక పెద్ద బాల్ సైజ్ పిండిని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ దీని మధ్యలో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మిల్ మేకర్ మిశ్రమాన్ని కూడా మధ్యలో స్టఫ్ చేసుకొని ఈ స్టఫింగ్ బయటకు రాకుండా అంచుల్ని జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం అంతటిని క్లోజ్ చేసేయాలి. ఈ విధంగా క్లోజ్ చేసుకున్న తర్వాత దీన్ని రౌండ్గా ప్రెస్ చేసుకొని పొడిపిండిని చల్లుకొని పరాటాలా ప్రెస్ చేసుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా జెంటిల్గా ప్రెస్ చేస్తూ పరాటాని కావాల్సిన సైజులో తయారు చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న పరాటాలని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక ఈ పరాటాలని వేసి 1 నిమిషం పాటు కాలిన తర్వాత ఫ్లిప్ చేసుకొని కొద్దిగా ఆయిల్ని కానీ బటర్ను కానీ స్ప్రెడ్ చేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే మిల్ మేకర్ పరాటా రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన క్రంచీ రుచులు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.